వీళ్ళు చూడండి పాపం మొత్తం అంతా సామాన్ అంతా బయట పెట్టుకున్నారు. ఒకసారి చూడండి. ఎక్కడమ్మా ఇదా? ఏం చేస్తారు మీరు? క్యాబ్ డ్రైవర్. ఇప్పుడు ఎన్ని గజాలు ఇది మీది? ముగ్గురం కలిసి 150 ఒక 200 ముగ్గురం సడ్డకులు అనేసి ఊరి దగ్గర భూములు అమ్ముకొని ఇక్కడ స్థిరాస్తులు రూమ్ కట్టుకోలేక ఇబ్బందులు పడిపోయి ఇక్కడ ఏదో మాకు తోచినంతగా తీసుకొని ఏదో చిన్నగా రూమ్ కట్టుకున్నాను సార్. తనను కూడా నేను కాళ్ళ వెళ్ళబడ్డా గాని చూడకుండా దొబ్బేసి ఒక్క దగ్గర తొక్కేసి మాట వినలేదు సార్. ఎంత మొత్తుకున్నానో నేను రూపాయి కూడబెట్టాను. నా పిల్లలు ఏంది స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. నేను పరిస్థితి ఊరు విడిచి ఇక్కడ ఉంటున్నాను. ఈ నా బాధని అర్థం చేసుకోండి అంటే కూడా వినలేదు సార్. మీ ఏముందో నష్టపరిహారం నేను తీసుకొని వస్తాను, మీ డాక్యుమెంట్స్ ఇచ్చేసేయండి. సార్ ఆయన కొండేటి అట సార్. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు ఆయన. నా ఫోన్ నెంబర్ నా ఫోన్ లో ఉండింది. కొండేటి సార్ ఆయన నీవు పడొద్దు, నీకు నేనేంటి ఏది ఉందో నీ ల్యాండ్ పేపర్లు తీసుకుని వచ్చేసి రాజు గౌడ్ ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. కాళ్ళ వేళ మొత్తుకున్నాను సార్. ఏడ్చాను సార్ గట్టిగా. సార్ నేను కూడబెట్టింది నా జీవిత కాలం 42 years బీపీ షుగర్ పెట్టుకొని 42 years నుండి ఇబ్బంది పడుతున్నాను. నేను చేసుకున్న నా చూపించుకోవడానికి నా పిల్లలకు ఆధారంగా ఇదే భూమి ఉంది. నేను వేరేది నాకు ఆధారం లేదు. చూడండి సార్, ఏదో చేయకండి సార్. నేను ఏదో దొంగ భూమి ఏదో ఇలా ఏది చెరువులో కూర్చోబెట్టలేదు. అందరినీ కూడా అడిగి నేను 2019 లో తీసుకున్నాను సార్ ఇది ఈ ల్యాండ్ ను. ఎన్ని రోజుల నుండి ఇక్కడ ఉన్నాను. నాకు ఎవరు కూడా నాకు ఏ అబ్జెక్షన్ చెప్పలేదు. ఎప్పుడు కట్టుకున్నారు మీరు ఇది? 5 years అవుతుంది సార్. 5 years నుంచి ఇక్కడే ఉంటున్నాను సార్. అప్పటి నుండి ఎటువంటి ఏం లేదు సార్. కరెంట్ ఉంది? కరెంట్ మీటర్ ఉందా? తీసుకోలేదు సార్. అలాగే తీసుకుని ఏం సార్ కరెంట్ మీటర్ పెట్టుకోవడానికి కూడా డబ్బు లేదు సార్. క్యాబ్ ఫీల్డ్ కూడా దళిద్రంగా అయిపోయింది సార్. రోజు మొత్తం తిరుగునా కానీ 500 చూస్తే 2019లో రాఘవేంద్ర కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నుంచి ఈయనకి ఈ ప్లాట్ వచ్చినట్టుగా సేల్ డీడ్ కూడా ఉన్నది. సేల్ డీడ్ సార్ కోఆపరేటివ్ వాళ్ళ సొసైటీ నుండి తీసుకున్నాను సార్. మధ్యవర్తి కూడా కాదు సార్. డైరెక్ట్ సొసైటీ నుండి తీసేసుకున్నాను సార్. వాళ్ళు కూడా నాకు ఎంత కొన్నారు మీరు సార్? ఆ రోజుల్లో నేను మీ సడకుల మీద ఇంకొక ఆయన ఆయన ఊరికి రోజు వెళ్ళిపోయాడు సార్. 25 lakhs తీసుకున్నాం సార్ ముగ్గురం కలిసి కూడా. 450 గజాలు మొత్తం 500 గజాలు ముగ్గురు కలిసి తీసుకున్నాం సార్. ప్లాట్ నెంబర్ 13 సార్. మొత్తం ఎంత? 25 lakhs సార్. 25 lakhs తీసుకుని డీడీ కట్టి మీరు సొసైటీకి తీసుకున్నాను సార్. ఇప్పటి వరకు నేను ఆ అప్పులకి ఇంట్రెస్ట్ కూడా కట్టుకోలేకపోతున్నాను సార్. రోజు మొత్తం బయట. మీకు అప్పటికి తెలియదా ఇది కొంచెం ఎవడో ఇద్దరు వస్తున్నారు ఇందులోకి భూమి వివాదం? ఏం లేదు సార్. ఏ వివాదం లేదు సార్. ఫ్రీ క్యాష్ కట్టుకున్నాను, రూమ్ కట్టుకున్నాను సార్. ఉంటున్నాను. ఇప్పటి వరకు ఏ ప్రాబ్లం లేదు సార్. సడన్ గా ఇంత మధ్య రాత్రిలో వచ్చేసి మమ్మల్ని కుక్కల్లాగా విడదీసి భూకంపం వచ్చినట్టుగా చేసి పెట్టిపోయారు సార్. ఏం చేయాలి సార్? ఏ రాజకీయ నాయకుడు రాలేదు. ఎవరి దగ్గర పోదామన్నా లేదు సార్. ఏదో మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఇలా రోడ్ల పైన కూర్చున్నాం సార్. ఎవరు ఒకరు వస్తారు మాకు ఆదుకుంటారు అనే ధైర్యం తప్ప వేరేది ఏం లేదు. ఏం జరిగిందమ్మా మొన్న 30వ తారీఖు పొద్దుగాల? చెప్పండి అమ్మా. ఏం కాదు చెప్పండి అమ్మా. లేడీస్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి కులగొడ్డు అంటే వాళ్ళు మాకు దుబ్బేసినాం సార్. లేడీస్ పోలీసులు ఒక 10 మంది వచ్చిన లేడీస్ పోలీసు సార్. ఇంకా మేము ఫోన్ మేడం అంటే కూడా మాకు దుబ్బేస్తున్నారు సార్. మాకు చాలా నేను చేసినాం సార్. మామూలు అయితే చిన్న పిల్లలు వదిలేసి మేము కూలీ పని చేసి తీసుకున్నాం సార్. మేము ఎప్పుడైనా చేసి నాకు భర్త లేదు సార్. నాకు అన్న రాజానా నమస్తే. హలో నమస్తే అన్న. ఎవరన్నా అన్న? ఇప్పుడు ఈ కూలగొట్టిరు కదన్న ఇక్కడ ప్లాట్స్. మన నెంబర్ ఇచ్చిపోయినారు కదా మీరు. ఇక్కడ నెంబర్ ఇచ్చిపోయారు కదా. ఈ డాక్యుమెంట్ ఇస్తే పరిహారం ఇస్తామని. అన్న ఎవరు ఇచ్చారన్న నెంబరు? మేము ఇక్కడే ఉన్నాం. బాధితులతోనే ఉన్నాం మేము. రాజుగౌడ్ గారు కాదా మీరు? కాదన్నా. అరే చూసుకోండి మీరు. అరే సారీ అన్న. మీరు కాదా అయితే? కాదన్నా. రాజుగౌడ్ మీరే కదన్నా? కాదన్నా. కాదా? ఎక్కడన్నా మీది? అన్నా మీది ఎక్కడన్నా ప్రాపర్? అన్న ఒకసారి నెంబర్ కరెక్ట్ చూసుకుని చేయండి అన్న. సరే అన్న. ఓకే ఓకే అన్న. రైట్ అన్న. ఈ నెంబర్ ఏది చూడండి ఒకసారి. ఏది? నేను ఎందుకు మర్చిపోతా? ఒక్క నిమిషం ఆగండి. ఇదే నెంబరా? వాట్సాప్ నుంచి కాల్ కూడా వచ్చింది. నేను మాట్లాడినా చెప్పి 50,000 లేదు. హూ ఇస్ దిస్ అంటుండు కదా మరి. రాజుగౌడే సార్. నేను ఫోన్ చేసి మాట్లాడినాం కూడా. ఇదే కదా కొండేటి అని ఉంది కదా ఇక్కడ. అదే
మరి నాకు కాదని 50,000 ఇస్తా రామన్నాడు పేపర్లు తీసుకొని. ఎంత? 50,000 ఇస్తా రామన్నాడు పేపర్ తీసుకొని మాదాపూర్ ఆఫీస్ దగ్గర. 50,000 ఇస్తే పేపర్ 50,000 తీసుకొని రండి ఆఫీస్ కి ఇస్తాం రామన్నాడు. కాల్స్ ఆయన వీళ్ళు వచ్చినప్పుడు కాల్ చాలా క్లియర్ గా స్టేట్ అయ్యి వాట్సాప్ ఓపెన్ చేస్తే కొండేటి అని క్లియర్ గా ఉన్నది. ఫోటోస్ డేట్ లో లేవు. నార్మల్ కాల్ చేసి రికార్డ్ అవుతాను నేను ఆయన కాలం వీళ్ళ పడుతున్నప్పుడు రికార్డ్ నార్మల్ కాల్ లేపట్లే అని చెప్పి వాట్సాప్ కాల్ చేసినాం. అంటే వీళ్ళందరూ వాళ్ళ దగ్గరికి డాక్యుమెంట్స్ అనేది తీసుకపోతే వీళ్ళందరూ సంతకాలు పెట్టి మాకు ఇక సంబంధం లేదని వెళ్ళిపోతే 50,000 చేతులు పెట్టి వెళ్ళిపోతారు. పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తాం. అసలు ఎవడు ఉన్నాడు దీని వెనకాల? ఇప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఎవరు? కాళే యాదయ్య కొడుకు కాళే శ్రీకాంత్ ఏదో పేరు వినబడుతున్నది. మరి ఆయన వెనకాల తిరుపతి రెడ్డి ఉన్నాడని అంటున్నారు. కాళే యాదయ్య ఫోన్ చేయి, ఉందా? అనే 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 రికార్డింగ్ అనే నేను చేస్తాను నోటు తోటి ఇస్తాను. మీకు డాక్యుమెంట్ ఏమున్నా రేపు తీసుకున్నాను. ఆడపిల్లలు ఉసురు మాకు వద్దు. నీ ఏమంటున్నామ్మా తెలియకుండా మీరు మోసపోయా దానికి మేము పరిష్కారం చేస్తాం. మా హండర్ లో ఉంది. రేపు మాదాపూర్ రండి. రేపు నాకు పొద్దున ఫోన్ చేయండి. ఇప్పుడు నాకు ఒక గంట అడితే ఆన్ అయిపోతుంది. ఫోన్ చేసేసి రండి. ఓకేనా? ఇది ఓ మంచిగా అరే మా ఆడపిల్ల నాకు వద్దంట మాట్లాడలేదు. చాలా ఉన్నాయి తెలుసా? కాబట్టి మాకు మోసం చేసినారు. ఒక మాట చెప్తాను. దేవుడు మాకు మంచిగా ఇచ్చిందమ్మా. ఒక మాట మీలాంటి వాళ్ళకి అన్యాయం చేస్తే మాకు ఏం రాదు. వాడు కూడా మోసం చేసి మీరు మా దగ్గరకు వచ్చారు. మీ బాధ్యత మేము తీర్చాలి అంతే కదా. అప్పు మందికి తెలిసి 40,000 సార్. మాకు ఒకదానికి కష్టపడి అందరికి సహకారం రూమ్ బాగా కష్టమే. నేను చేస్తాను కదా. ఇంకా అయిపోయి నువ్వు బాగా రేపు బాధపడకండి. ఏదో అది నేను ఏమంటున్నా నేను చేస్తాను. ఈడేవడండి నాకు అర్థం కాదు. నేను చేస్తా అని చెప్పడానికి అసలు వీళ్ళు ఎవరు అసలు? ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకురండి. మాదాపూర్ లో ఏం ఆఫీస్ ఉన్నది? దేవులనాయక్ ఆఫీస్ కూడా మాదాపూర్ కదా? దేవులనాయక్ దేడా? దేవులనాయక్ తెలుసా? ఆయన ఆఫీస్ ఏడా దేవులనాయక్ది? ఇదంతా ఒక బ్యాచ్. ఇదంతా ఇప్పుడు తిరుపతి రెడ్డి అండర్లోనే పనిచేస్తున్నది. నేను అనుకున్న దీని వెనకాల మీరు ఉన్నారా లేదా మాకైతే తెలియదు. మీ పేరైతే చాలా గట్టిగా వాడుతుంది. మరి దేవులనాయక్ వాడుతుండా, ఇంకొక ఆయన వాడుతుండా? అసలు ఇలా లోకల్ మాఫియా. మరి పోలీసులు ఎందుకు వచ్చిండు? మొయినాబాద్ ఎస్ఐ ఎందుకు వచ్చిండు? ఏం ఆర్డర్ ఉన్నది మీకు? కోర్టు ఆర్డర్ చూపించి మరి వీళ్ళకి నోటీస్ అన్ని ఇవ్వాలి కదా. నోటీస్ ఇవ్వకుండా ఎట్లా గులగొట్టిరు? చెప్పమ్మా, మీరు ఏం పని చేస్తారు? మీరు నేను కూలి పని చేస్తాను సార్. అవును సార్, కూలి పని చేస్తాను. నాకు భర్త లేరు సార్. అయ్యో, నాకు భర్త అసలు 5 మంది పిల్లలు సార్. నాకు వాళ్ళకి నేను సాకుండా తీసుకున్నాను సార్. రూపాయి తీసుకున్నాను సార్. నేను చాలా కష్టపడి తీసుకున్నాను సార్. ఇప్పుడు బాల్యం ఒక పాప ఉన్నాయి సార్. బాల్యం బయట దొబ్బేసినారు వాళ్ళు. దొబ్బేసి లేడీస్ కాలు మోగితే ఉడక వాళ్ళు పెట్టేసుకోలేరు వాళ్ళు. హలో ఎస్ఐ గారు, నమస్తే అండి. నమస్తే అండి. అన్న మొయినాబాద్ ఎస్ఐ గారా? అవునవునండి, నేను రఘు మాట్లాడుతున్నా, మనతోలి వెలుగు జర్నలిస్ట్. చెప్పండి. కొంచెం ఇట్లా చావులో ఉండే సార్, చెప్పలేదు. ఇది ఏందండి ఇప్పుడు ఈ మొత్తం రాత్రి తెల్లారగట్లు వచ్చి మొత్తం ఇళ్ళని గులగొట్టిరు? ఏంది కేసు ఇది? అది వాళ్ళకు హైకోర్టు ఆర్డర్ ఉందని మున్సిపల్ గారు చెప్పినారు సార్. ఏం హైకోర్టు ఆర్డర్ ఉంది? ఎవరికి ఉంది? ఎవరైతే రెస్పాండెంట్ ఉంటారు కదా, పిటిషనరా? ఎవరైనా శ్రీనివాసరాజు, సురేష్ రెడ్డి. అవును సార్. ఓకే. అంటే వాళ్ళకు ఆర్డర్ ఉంది అని సార్కి ఇస్తే సార్ కూడా మరి పర్సనల్ గా నేను వెళ్ళినాను, నేను అందరికి చౌకార్ నోటీస్ ఇచ్చిన అని ఆ సార్ అన్నారు. నోటీసులు ఒక్క నోటీస్ ఒక్కరికి కూడా ఆగండి అమ్మా. ఒక్క నోటీస్ ఇక్కడ ఒక్క నోటీస్ ఇలాకి వచ్చిన పాపాన పోలేదట. మరి అంటే కొంచెం మున్సిపల్ సార్ని అడగాలి సార్. ఎత్తుతలేడు ఫోన్ పెద్ద మనిషి. అంటే పోలీస్ గా మాకు ఆయన రిక్వెజిషన్ ఇచ్చినారు సార్. అది అర్థమైంది. ఆయన మీ దగ్గరకు వచ్చిన వాడు మీరు రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే, అంతే అండి. దాంట్లో మనం ఏం లేదు. ఆల్రెడీ మళ్ళీ ఆయన సంతోష్ అని ఒక అన్నాడు కదా, ఆయన కొంచెం ఫ్రాడ్ చేసి అమ్మినాడు. అతని మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది సార్. ఓకే, కేసు చేసినాము. ఇంకా చాలా మంది వస్తున్నారు మాది కూడా ఇట్లనే చేసిండు అని. అది కూడా తీసుకొని అందులో అందరి ఒకటేసారి అందరినీ ఇన్వాల్వ్ చేసి మళ్ళా చేస్తాం సార్. అది నడుస్తుంది.
ఓకే, మరి ఇప్పుడు వాళ్ళు కూడా రాంగ్ ఎంట్రీ, ఇప్పుడు ఆల్రెడీ ఇది ఎప్పుడో లేఅవుట్ అయింది కదా, ఏది మన ఈ సొసైటీ అన్నది. అవును సార్, ఒకటి మళ్ళీ 2010-11 మధ్యలో వీళ్ళు ఈ పింక్ ఎస్టేట్ వాళ్ళు ఇంకా వీళ్ళు సార్ ఆ, కొంచెం వాళ్ళ అండర్స్టాండింగ్ మీద ఏం చేసినారంటే వాళ్ళు హౌసింగ్ బోర్డ్ సొసైటీ వాళ్ళు వాళ్ళకి అమ్మేసుకున్నారు. ఎవరు ఈ ఏదైతే ఇప్పుడు సొసైటీ ఉంది అంటున్నారు కదా సార్, రాఘవేంద్ర సొసైటీ ప్లాటింగ్ అయిపోయింది కదా, ప్లాటింగ్ అయిపోయింది కదా, ఎవరికి వాళ్ళు కొనుక్కున్నారు అయితే కొన్ని వేల. ఆ, అమ్మినప్పుడు యాక్చువల్ గా ప్లాట్ ఎవరు చేశారు అది క్యాన్సిల్ చేయాలి సార్ యాక్చువల్ గా ప్రాసెస్ లో. అయితే ఇప్పుడు 2025 జూలైలో కూడా వీళ్ళకి సేల్ డీడ్స్ అయినాయి కదా, లోన్లు వచ్చినాయి కదా, మరి అట్లా చేస్తారు మరి. అదే సార్, అదే అక్కడనే తప్పు నడుస్తుంది. అది ఏమైతుందంటే ఒకటి ఆ, ఇప్పుడు నా పేరు మీద సేల్ డీడ్ వచ్చింది అనుకోండి, ఆ, నాకు ఇది తప్పు అని తెలిసినప్పుడు నేను బయటకు చెప్పకుండా నేను మీకు అమ్మేస్తున్నాను. ఉమ్. మీరేం చేస్తున్నారు అంటే ఇట్లా నెక్స్ట్ ఫర్దర్ గా వెళ్తానే ఉన్నాయి. అది ఇప్పుడు సంతోష్ నాయక్ ఒకవేళ ఫ్రాడ్ చేస్తే, ఆయన ఒకవేళ ఇందులో ఉన్న ప్లాట్లు ఏమన్నా ఒక 5-10 వేరే వాళ్ళ దగ్గర నుంచి కొని ఆయన ఏమన్నా కొని ఫ్రాడ్ చేస్తే చేయొచ్చేమో, కానీ ఆయన 96 నుంచి ఫ్రాడ్ చేసుకుంటూ రాలేడు కదా. అవునవును సార్, అదే అంటాను నేను. 96 స్టోరీ ఏంటంటే వీళ్ళు కొంతమంది దగ్గర పట్టద దగ్గర కొన్నారు, ఆ, ఇక రెండు సైడ్ వాళ్ళు కొన్నారు సార్. అసలు ఒక్కొక్క సర్వే నెంబర్ లో బొచ్చడు సేల్ డీడ్లు అయినాయండి, ఒకటి కాదు. అవునవును సార్, చాలా సేల్ డీడ్లు ఒక సర్వే నెంబర్ ప్రింట్అవుట్ చేసి 14 పేజీలు వస్తున్నది. అవునవును. అంటే ఎన్ని సేల్ డీడ్లు అయినట్టు? ఇది యాక్చువల్ గా ఇష్యూ ఇప్పటిది కాదు సార్, చాలా నుండి నడుస్తుంది. చాలా వరకు అంటే ఆయన వాళ్ళ ఓనర్లు ఆయన ఇంకొకటి ఇప్పుడు అమ్మేటోళ్ళ పేరు మీద ఒక్క ఇది లేదు కదా, ఇంచు భూమి లేదు కదా, ఎట్లా అమ్ముతున్నారు వాళ్ళు? అదే సార్, అదే నేను చెప్పబోయేది అదే తమరికి ఏంటంటే, ఆ, ఇలా యాక్చువల్ గా అమ్మేటోళ్ళ మీద ఏమీ ఉండదు. ఆ, వాళ్ళు ఏదో ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి నాకు అమ్ముతున్నారు. ఆ, నేనేం చేస్తున్నాను అంటే నేను ఇప్పుడు నాకు అది తర్వాత మెల్లగా తెలిసినప్పుడు నేను నెక్స్ట్ ఫర్దర్ ట్రాన్సాక్షన్ చేసేస్తున్నాను ఇట్లా అమాయకులు. మరి ఇప్పుడు ఈ లెక్కన చూసుకుంటే సరే, వీళ్ళు లీగలా ఇల్లీగలా పక్కన పెడదాం. ఆ ఇద్దరు ఎవరైతే సురేష్ రెడ్డి అండ్ వాళ్ళిద్దరు కూడా వాళ్ళు తెచ్చుకున్న ఆర్డర్ ఏంది? ఎక్స్పార్టీ ఆర్డర్ అది. ఎక్స్పార్టీ ఆర్డర్ అది. ఆ ఎక్స్పార్టీ ఆర్డర్ ఎట్లా వచ్చింది వాళ్ళకి? అవతలోడు కోర్టుకి అటెండ్ కాకపోతే ఆర్డర్ ఇచ్చింది కోర్టు. అవునండి, అది డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్. మరి వాళ్ళని కన్సర్న్ తీసుకొని వాళ్ళకి అనుగుణంగా మున్సిపల్ కమిషనర్ ఎట్లా ఎంటర్ అవుతాడు ఇందులోకి? అదే సార్, ఇక మున్సిపల్ కమిషనర్ గారికి కొంచెం మేము కూడా నోటీస్ ఇచ్చినాం సార్ నిన్న. ఎవరికి? మన మున్సిపల్ గారికి ఏ అథారిటీ ఉంది, ఎట్లా వెళ్ళారు మీరు, మాకు అంతా ఇవ్వండి అంటే ఈ రోజన్నా రేపన్నా డీటెయిల్ గా ఇస్తామన్నారు సార్. నేను వాళ్ళకు కూడా చెప్పినాను, మన వాళ్ళు పిఎస్ వచ్చినుండే. అరే ఇంత అన్యాయం ఉంటదా అండి? ఇప్పుడు ఏదైనా కొంచెం ఆలోచించన్నా చేయాలి కదా, కట్టుకునే ఇళ్ళని ఇంత మంచి ఇల్లు కూలగొడితే ఎట్లా? వీళ్ళు తప్పుగానే కొనుక్కున్నారు అనుకుందా, కానీ ఒక హ్యుమానిటీ గ్రౌండ్ ఉంటది కదా. హ్యుమానిటీ గ్రౌండ్ కొంచెం ఆలోచించాలి సార్. అరే ఇంత కట్టుకున్నారు, గుడిసెలు రేకులు వేసుకునే వాళ్ళ లోపల అన్ని ఎక్కడెక్కడ చెత్త వేసి పిల్లలు బయట పడుకుంటున్నారు. మరి మున్సిపల్ కమిషనర్ ఫ్యామిలీ లేదా? బ్యాచులరా? అట్లేం లేదు సార్, పెద్ద ఆయన. మరి బ్యాచులర్ ఏమో ఆయన, మరి నాకు తెలిసి మాక్సిమం మన చేతిలో ఉన్నది నేను చేస్తాను సార్, అట్లా ఏం లేదు. వీళ్ళని కూడా నేను ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళని కూడా పిలిపిస్తాను. మన వాళ్ళు బాధితులు ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడిస్తా. లీగల్ గా మనం ఏముంటే అది చేస్తాం సార్. ఇప్పుడు సంతోష్ మీద ఎఫ్ఐఆర్ చేసింది ఎవరు? అంటే ఎవరు కేసు పెట్టింది? అంటే ఒక లేడీ ఉంది సార్, హీరాబాయ్ అని ఉంది. ఆమె ఎవరు? హీరాబాయ్ అంటే దాంట్లో బాధితురాలు సార్. అందులో ప్లాట్ పోయిన ఆమెనే. ఇట్లా ఆమెతో పాటు ఇంకా ఒక 6 మెంబర్స్ ఉన్నారు సార్, అందరు వచ్చినుండే. అందరు వచ్చి ఆమె మీద ఎఫ్ఐఆర్ అయితే కట్టినాము. ఇంకా మనోళ్ళు మన మున్సిపల్ ఆఫీసర్ సార్ రిప్లై ఏమి ఇస్తాడో దాన్ని బట్టి మనం ఫర్దర్ గా వీళ్ళు ఇచ్చిన దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాం సార్, అట్లా ఏం లేదు. డ్రోన్ ఎట్లా ఎగిరేస్తారు సార్? డ్రోన్లు ఎగిరేయద్దు కదా రాత్రిపూట? డ్రోన్ అవును సార్, అది నా దృష్టికి కూడా వచ్చింది. డ్రోన్లు ఎట్లా ఎగిరేస్తారు మరి? అది చూద్దాం అన్నారు సార్. మనకు నిన్న వచ్చి నాకు చెప్పినారు సార్ ఇట్లా డ్రోన్లు ఎగురుతున్నాయి అంటే, నేను ఎంక్వైరీ చేసినాను సార్, వాస్తవానికి ఎగిరింది. సార్ దృష్టిలో పెట్టినాను, అది కూడా చేస్తాం సార్. ఎంఆర్ఓ చాలా క్లియర్ గా డీటెయిల్డ్ రిపోర్ట్ కోర్టుకే సబ్మిట్ చేసిండు. ఏమన్నాడు? ఎవరో పట్టాదారులు 3 ఉంటే దాంట్లోంచి కొంత భూమి రాఘవేంద్ర సొసైటీ కొనుగోలు చేసిందని క్లియర్ గా రాసిండు. అవును. సో రాఘవేంద్ర సొసైటీ నుంచి చాలా మందికి లేఅవుట్ అయింది, ప్లాట్ల రూపంలో కొనుగోలు చేసిర్రు. అట్లా ఒకరి నుంచి ఒకరికి సేల్ డీడ్ అయింది. అది క్లియర్ గా ఎంఆర్ఓ తన కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్, కౌంటర్ అఫిడవిట్ లో రాసిండు క్లియర్ గా. ఆయన ఇంకొకటి ఇప్పుడు ఈ ఇల్లు సంతోష్ ఇల్లు సరే, ఆయన ఏం చేసిండో పక్కన పెడితే ఆయనకు ఒక స్టేటస్ కో ఆర్డర్ ఉంది కదా.
అవును సార్ అది మరి ఆర్డర్ ఉండి హైకోర్టు ఆర్డర్ ఉండగా ఎట్లా కూలగొడతారు? ఒక 4 రోజులు ఆగితే అయిపోద్ది కదా. అదే సార్, అదే నేను సార్కి అదే అడిగినా. సార్ ఏమన్నాడంటే మాకు ఈ పిటిషనర్ సైడ్కి వెళ్ళి నాకు ఇంకొక ఆర్డర్ ఉంది, మేము అదే ఫాలో అయినాము అంటే నేను ఆర్డర్ ఇవ్వమని చెప్పినాను సార్. అది ఆర్డర్ వస్తుంది. కంటెంప్ట్ అవుతుంది కదా సార్, మీరు కూడా ఇందులో బాధ్యులు అవుతారు కదా. అవును సార్, ఇక అంటే వాళ్ళ రిక్వజిషన్ ప్రకారం మనం వెళ్ళినాం సార్, మన ఓన్ ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇక దాన్నే ఫైట్ చేయాలి సార్, అదే ఇక లా ప్రకారం చేద్దాం. ఓకే ఓకే సార్. మున్సిపల్ కమిషనర్ ఫోన్ చేయండి ఒకసారి. ఎత్తలేడు. చెయ్యి ఒకసారి మళ్ళీ. స్విచ్ ఆఫ్ పెట్టాడు, వాట్సాప్ కాల్ ఓన్లీ పెట్టాడు, వాట్సాప్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. మున్సిపల్ కమిషనర్ ఈయన అధికారి కదా, ప్రభుత్వ అధికారి కదా, నీ ఫోన్ ఎందుకు ఆఫ్ లో ఉంటది? చెయ్యి. ఎవరైనా వచ్చి వస్తే మా ఇంటికి వచ్చి మాట్లాడండి, కూర్చొని మాట్లాడుతాం. సిఐ పవన్ కుమార్ గారు. హలో, యా సిఐ గారు నమస్తే అండి. నమస్తే. నేను రఘు మాట్లాడుతున్నానండి, మన తొలి వెలుగు జర్నలిస్ట్ నేను. చెప్పండి. ఇప్పుడు ఈ 210, 211, 212 సర్వే నెంబర్లో కొన్ని ఇల్లు కూలగొట్టిరు కదా సార్. అంటే ఎట్లా ఇవి టోటల్ ఇల్లీగలా సార్? ఎట్లా కమిషనర్ చెప్పిండని మీరు రావడం జరిగిందా మన డిపార్ట్మెంట్? కమిషనర్ గారు క్లియర్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, హైకోర్టు ఆర్డర్ ఉన్నది, డిమాలిషన్ అని చెప్పారంటే వచ్చినాం. హైకోర్టు ఆర్డర్ ఒక ఇంటికి 20వ తారీఖు దాకా కూలగొట్టొద్దని ఉన్నది. 1వ నెల 2026 దాకా ఆర్డర్ కాపీ ఉన్నది ఒకటి. అది మాకు ఇవ్వలేదు ఎవరు కూడా. ఎవరు ఇవ్వలేదు? కమిషనర్ కైనా ఇచ్చి ఉండాల్సింది. కమిషనర్ గారేమో ఫోన్ ఎత్తట్లేదు. ఇక్కడేమో మంచి మంచి ఇల్లు కూలగొట్టినారు పాపం. వీళ్ళంతా రోడ్ల మీద వండుకొని రోడ్ల మీద పడుకొని ఉంటున్నారు. అంటే ఎట్లా సార్ ఇది? అంటే మీరు ఓన్లీ జస్ట్ కమిషనర్ చెప్పింది కాబట్టి మీరు వచ్చేస్తారు అంతేనా? మనదేమైనా బాధ్యత ఉంటుందా? లేదు, వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్ ప్రొటెక్షన్ ప్యాకేజ్ మాకు కావాలని తీసుకున్నాం. ఇప్పుడు ఏదైతే ఈ ఆర్డర్ ఉన్నదో 20వ తారీఖు దాకా కూలగొట్టొద్దు అన్నది క్లియర్ గా మున్సిపల్ కమిషనర్ కూడా పార్టీనే అందులో. కమిషనర్ కూడా ఆయన పోయి చెప్పొచ్చిండు. ఇప్పుడు ఆడది ఒకటే ఇల్లు గురించి మాట్లాడతలేం, మిగతాయి కూడా రేకులు ఈకులు ఉన్నాయి, అన్ని కూలగొట్టేసినారు కదా. మరి వాళ్ళు ఇదంతా ప్లాటింగ్ అయిందే కదా, ఎప్పుడో 95, 96 లో సొసైటీ అయిందే కదా. మరి ఎందుకు ఆలోచించకుండా కథం చేసేసినారని? ఎవరు కమిషనర్ అయినా పోలీసులైనా బాధితుల పక్షాన పోలీసు రోల్ ఏముంటది అందులో? ఓకే. రోల్ ఏముంటది? ఇప్పుడు వాళ్ళేమో ఫోన్లు లాక్కున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రు, ప్రెగ్నెంట్ లేడీ ఉంటే మమ్మల్ని లేడీ పోలీసులు మమ్మల్ని కొట్టిర్రు, ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు. ఓకే, చెప్తారు. ఓకే, చెప్తారు. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇట్లా ఉన్నది పోలీసుల వ్యవహారం. ఆయన ఉంటే తెలుస్తుండే. చెప్తారు. ఎట్లా చెప్తారు? కొట్టందే చెప్తారా? నేను ఏడు సంతోష్ నాయక్ ఏడి, మీ మీద ఏంది అలిగేషన్? ఏం లేదు సార్, మా వాళ్ళు హీరాబాయ్ ఎవరు ఆమె కంప్లైంట్ చేస్తుంది కదా, వాళ్ళకి తెలియక ఇప్పుడు మా ఇల్లు కూడా కూల్చేసారని చెప్పేసి అక్కడ వెళ్ళారు కదా సార్. అక్కడ వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చేశారంట, పోలీసు వాళ్ళు ఏం చేశారంట, కంప్లైంట్ ఇవ్వమని ఎవరి దగ్గర కొన్నారంటే నా సంతోష్ నాయక్ దగ్గర నుంచి కొన్నామని ఇచ్చారు. డాక్యుమెంట్ మొత్తం క్లియర్ ఉంది, లోన్ కూడా వచ్చింది. అక్కడ మనం ఏమైనా ఫ్రాడ్ చేస్తే మనం అనుకోవచ్చు. మొత్తం క్లియర్ ఉంది, కానీ మనం భయపడి నేను ఇక్కడనే ఉన్నాను కదా సార్, నేను పారిపోలేదు కదా, మొత్తం క్లియరే ఉంది. అది క్లియర్ వచ్చినప్పుడు లోన్ వచ్చింది, ఇక్కడనే ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడనే ఉన్నారు సార్, హీరో నాయక్ అని. మీరేనా? మీరే మీ ఎస్ఐ మీ పేరు చెప్తున్నాడుగా సార్. మాది సర్వే నెంబర్ రాంగ్ వచ్చింది, దాంట్లో కులగొట్టారు కదా. ఎవరితో తీసుకున్నారు అంటే సంతోష్ ఆయనతో తీసుకున్నామన్నా. కంప్లైంట్ ఇచ్చిరా లేకపోతే సర్వే నెంబర్ కరెక్ట్ చూపించాలి అంతే మేము ఇచ్చింది. ఓకే, వేరేది ఏం లేదు. సో తన మీద మీరేం కంప్లైంట్ అంటే మాకు ఆయనదే తీసుకున్నాము, మీరు ఆయన అడుగుతున్నారు అంతే. ఓకే, ఆయన ఇప్పుడు నేను కూడా ఉన్నా సార్ అందులో. నేను కూడా ఉన్నా అంటే ఇప్పుడు ఇది వచ్చేసి 210, 211, 13 అంటున్నాను కదా. ఇప్పుడు మాదేమో 214 సార్. ఇప్పుడు మా భూమి అందులో చూపించలేదు, అందుకని మేము పోయి స్థలాలు అడగనికపోతానంటే ఆయన ఏం చెప్పిండంటే, సరే మీరు ఎవరు చేసిండో కానీ దాని మీద కంప్లైంట్ ఇవ్వమంటే ఇచ్చి వచ్చిండంట. 14 ఉంటే మరి ఇది వాళ్ళకి సంబంధించిన ఆర్డర్ కాదు కదా. ఇప్పుడు మీరు ఇందాక చూసిరు కదా సార్ లాస్ట్ ఇల్లు, 14 ఏముంది యాక్చువల్ గా? కాదు కాదు, 14 సంబంధం లేదు, అది సంబంధమే లేదు సార్. అయినా కూల కొట్టేసింది సార్. అదేవరిది బేసిక్ గా? లేఅవుటేనా? లేఅవుట్ లో ఉందా? లేదుగా. 14 వేరే లేఅవుట్, వేరే వెంచర్ కానీ పింక్ ఎస్టేటా?
1000 గజాలు ఉంటాయి. అది కూడా ప్లాటింగ్ అయిపోయింది. ఓకే. అయిపోయింది సార్. మొత్తం 1000 గజాలు మేమే తీసుకున్నాం అన్నట్లు. నాకు వచ్చేసి నేను ఒక 100 గజాలు, ఈయన 150 గజాలు, ఇంకో ఆయన వచ్చేసి ఒక 100 గజాలు, అందరం కలిసి గరీబోళమని ఉండటానికి ఉండాలి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ అనేసి ఊర్లో భూమి అమ్మేసి వచ్చి కట్టుకున్నాం సార్. ఉన్న భూమి కూడా అమ్మేసి అందరం కట్టేసి 100 గజాలు, ఇంకో 120 గజాలు, 150 గజాలు ఇట్లా ఎవరు తోచినట్టు అంత కట్టుకొని ఉన్నాం సార్. ఇక పిల్లలకు ముందు మీకు అమ్మిన వాళ్ళు ఎవరు? అంటే మేము మీరు ఎవరు త్రూ రిజిస్టర్ అయింది మీరు? ఇప్పుడు మా నేను వేరే వాళ్ళ దగ్గర ఉంచుకున్నాను సార్. ఓకే. నేనేమో బిందు మేడం అని చెప్పేసి ఉంటారు, ఆ బిందు మేడం నుంచి నేను కొన్నాను. వీళ్ళు మా వాళ్ళు ఉన్నారు కదా, నా దగ్గర తోడు ఉంటారు అని చెప్పేసి నేను వీళ్ళకి అమ్మేసిన. ఓకే. మాకు బంధుడు కదా సార్, ఇప్పుడు మా కాస్ట్ ఆయననే, మాకేం మోసం చేయలేడని మేము ఇక ఆయనతో మేము వచ్చినాం సార్. అంతే సార్. మేము ఆయనతోటి కోపంలో ఏమి పొగమీన ఏం చేయలేదు. కానీ ఇప్పుడు ఇది వచ్చేసి మా సర్వే నెంబర్ అలా లేనే లేదు కదా సార్. లేనప్పుడు మా భూమి అదే సార్. ఇప్పుడు ఇన్ని లక్షలు పెట్టి మేము లోన్ తెచ్చుకొని భూమి అమ్ముకొని అన్ని చేసుకొని అది తెచ్చుకొని పిల్లలకు ముందర బాగా పనికి వస్తుందని మేము కట్టుకుంటే కూడా ఆ భూమి లేని దాన్ని అన్లీగల్ భూమిలో వచ్చి ఇట్లా కూలగొట్టాలంటే దాని నోటీస్ లేదు, ఏం లేదు. ఏమైనా ఒక రోజు ముందని చెప్పలే కదా సార్. అలా మీది కూలగొట్టిండు, అవతల ఉన్న ఇంకో ఆయనది కూడా కూలగొట్టిండు. ఇప్పుడు పక్కల ఇంకా మా పక్కల కంపౌండ్ వాళ్ళు కానేసి కంపౌండ్ వాళ్ళు ఒకటే కంపౌండ్ వాళ్ళు సార్. ఇప్పుడు ఆ పెద్ద విల్లా ఉంది సార్, ఆ విల్లాలో కూడా చేయొచ్చు కదా సార్. ఇప్పుడు మాకు కూడా వచ్చిందంటే వాళ్ళకు కూడా రావాలి కదా సార్. ఇప్పుడు అది లేదు ఇది లేదు అన్న పెద్ద పెద్ద విల్లాలు సార్. మాకు ఒకటే కంపౌండ్ వాళ్ళు, వేరే కంపౌండ్ వాళ్ళు కూడా కాదు. ఒకటే కంపౌండ్ వాళ్ళు వచ్చేసి అందరం ఇక పక్కనే ఉంది కదా సపోర్ట్ తోటి, ఇక మా అన్న ఉన్నాడు కదా అనేసి మేమంటే ఇప్పుడు ఇంట్లో వస్తే అంటే ఇది 210, 211, 12 అని అంటుంది సార్. ఇది 214 అది 14 సార్. ఇప్పుడు అది 214. దీనికి సంబంధమే అది కూడా రాయకుండే ఏం చేసిందంటే వీళ్ళు ఒకేసారి రాసింది కదా ఒక కంప్లైంట్ అట్లా తీసుకోము, మీరు సపరేట్ అయ్యి అంటే ఈ ప్రాబ్లం అయింది. ఒకే దగ్గర తీసుకుంటే కాతుండే కాదు, ఆడ అయింది. ఆడ పోలీస్ స్టేషన్ ఒకే దగ్గర ఇవ్వమంటే తీసుకోలేరు సార్. ఇది ఎవరిదమ్మా? గుడిసెలు సార్. గుడిసెలు అని ఎవరి? గుడిసెలు వాళ్ళు అంతా ఎట్టిపోయారు. సో ఇట్లా ఇండ్లు మొత్తం కూలగొట్టి ఇంకెవరు ఉన్నాయమ్మా లాస్ట్? ఇంకెక్కడ? అక్కడ